హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? ఈ రోజు అయితే చికెన్తో ఇట్లా పులుసు అయితే పెట్టినా. ఎట్లుందంటే సేమ్ నాటుకోడి పులుసు ఎట్లుంటుందో అదే టేస్ట్తో వచ్చింది. ఇక ఆ వీడియో అయితే మీకు షేర్ చేద్దామని చెప్పేసి షేర్ చేస్తాను. నార్మల్ చికెన్ నాటుకోడి పులుసులా టేస్ట్ ఎలా వచ్చిందా అనుకుంటున్నారు కదా, అదే ఇప్పుడు చెప్తాను చూడండి. చూసారు కదా మీరైతే, సూప్ చూస్తేనే తెలుస్తుంది. చాలా టేస్టీగా ఉంది, కమ్మగా ఉంది. అన్నంలో వేసుకొని తింటే 2 ముద్దలు ఎక్కువే తింటారండి. కాబట్టి మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి. ఇలా చికెన్ అయితే తీసుకోవాలండి. నేను 1.5 kg చికెన్ అండి ఇది. చూడండి, మంచిగా అట్లా మనం కాల్చుకొని కొట్టించుకొచ్చుకోవాలి చికెన్ని. అప్పుడు మనకు సూప్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ కర్రీ అని నార్మల్ చికెన్ కొట్టించుకోవడం కంటే ఇలా కాల్చుకొని తెచ్చుకున్న చికెన్ అయితే టేస్ట్ అయితే అదిరిపోతుంది దీని సూప్ అయితే. చూడండి, ఇప్పుడైతే నేను బగోన్ పెట్టేసుకున్నా. ఇందులో ఆయిల్ అయితే పోసేసుకుంటున్నా. కూరకి ఎంత సరిపోతుందో అంత ఆయిల్ అయితే పోసుకున్నా. నేనైతే 2 పావులు పోసుకున్నా. నూనె అనేది వేడైన తర్వాత అలా ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నా. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నా కదా, అవి కూడా వేసేసుకుంటున్నా. చూడండి, ఇవి మంచిగా ఫ్రై కావాలండి. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. పచ్చిమిర్చి అనేది చేదు రాకుండా ఉంటుంది. ప్లస్ ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇందులో 2 బగారాకులు, కొంచెం బగారా పువ్వు ఉంటే పువ్వు, ప్లస్ కొంచెం కసూరి మేతి. మన కర్రీ అనేది కొంచెం టేస్ట్ ఎక్కువ రావాలన్నప్పుడు కసూరి మేతి యాడ్ చేసుకోండి నాన్ వెజ్లో. అంటే మనకు నాన్ వెజ్ స్మెల్ అనేది రాకుండా కూడా ఉంటుంది, నీసు వాసన అనేది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా వేసుకున్నాక ఒకసారి మంచిగా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేది వరకు మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఈ అల్లం ఎల్లిగడ్డ అనేది మంచిగా గోలిన తర్వాతనే పసుపు అనేది యాడ్ చేసుకోండి, లేకపోతే అంతా మనకు అల్లం వెల్లుల్లి పేస్టే వస్తుంది చికెన్ స్మెల్ అనేది. చూడండి, ఇప్పుడు పసుపు అయితే యాడ్ చేసుకున్నా కదా, పసుపు యాడ్ చేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి దీన్ని. దీంట్లోనే ఒక టమాటో అండి కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసుకుంటున్నాను. కొంచెం మనం పెట్టుకునే సూప్ కాబట్టి టమాటో వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది ఎక్కువ వస్తుంది. ఎక్కువగా వేసుకోకండి, తీయగా అయిపోతుంది. నేనైతే ఓన్లీ ఒక టమాటా మాత్రమే వేసుకున్నాను. టమాటో వేసుకున్నాక కాసేపు మూత కూడా పెట్టండి, త్వరగా మగ్గిపోతుంది. చూసారు కదా, ఇప్పుడైతే కొంచెంసేపు మూత పెట్టేసుకుంటా. ఒక 2 minutes తర్వాత మూత తీసి చూస్తే చూడండి టమాటోస్ అనేవి ఎంత బాగా మగ్గిపోయినావో. ఇలా మగ్గిపోయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, దాన్ని ఇందులో యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. చికెన్ తీసుకొచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి మంచిగా కడుక్కోండి. ఫస్టే ఒక 2-3 times కడుక్కున్న తర్వాతనే మనం కర్రీ అనేది చేసుకోవాలి. చూడండి, ఇలా చికెన్ మొత్తం వేసేసుకొని మంచిగా కలుపుకోండి ఒకసారి. అడుగు నుంచి మంచిగా కలుపుకోండి, ఎందుకంటే మన ఆనియన్స్ అన్నీ అడుక్కే ఉండిపోతాయి కదా, మన వక్కలకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఒక 10 minutes ఇలాగే ఉండనివ్వాలి, ఎందుకంటే మనం ఫస్ట్ సాల్ట్ వేసాం కదా, మంచిగా ముక్కకు పడుతుంది. ఒక 10 minutes తర్వాత ఇందులో కొంచెం కారం, మనం ఎంత తింటామో అంత వేసుకుంటే సరిపోతుంది. నేనైతే 3 spoons వేసుకున్నానండి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం వేసాం కదా, ఇది ఇంకొంచెం వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోండి. ముక్కలన్నిటికీ పట్టేటట్టు మంచిగా అడుగు నుంచి కలుపుకోవాలి. చూసారు కదా, నేను చూపించిన విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసేయండి. చూసారు కదా, అలా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత దీనిపైన కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మనకు చికెన్ అనేది మూత పెట్టేస్తే డైరెక్ట్గా వాటర్ అనేవి అందులోనే ఆవిరి రూపంలో వచ్చేస్తవి. చూసారు కదా, నేను ఒక 5 minutes తర్వాత మూత తీసి చూస్తే అప్పటికే కొంచెం వాటర్ అనేవి అందులో యాడ్ అయినవి. మనం చికెన్ సూప్ పెడుతున్నాం కదా, సపరేట్గా పక్కకు గరం పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలా పైన మూత పైన వాటర్ పోసుకున్నామండి, ఆ వాటర్ ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఒకసారి మూత తీసి అలా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టేసేయండి. ఒక 10 minutes తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా ఎంత బాగా ఉడుకుతుందో. ముక్క కూడా కొంచెం గట్టిగా అయింది, చూసారా? మీకు ఇట్లా చూస్తేనే తెలుస్తుంది, నేను చూపిస్తాను చూడండి ఒకటి తీసి కావాలంటే. చూసారు కదా, ముక్క అనేది కొంచెం గట్టి పడింది కదా. కాల్చుకున్న చికెన్ కదండి, కాల్చినప్పుడు కూడా కొంచెం మనకు చికెన్ అనేది ఉడికిపోతుంది.
కాబట్టి మనకు ఎక్కువ టైం కూడా పట్టదండి ఉడకడానికి. ఇప్పుడు మనం ప్లేట్ మీద వాటర్ పోసుకున్నాం కదా, ఆ వాటర్ ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు చికెన్ సూప్ అనేది ఆ వాటర్తో చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఉడికేటప్పుడు మళ్ళీ దానిపైన క్యాప్ పెట్టేసుకొని చూడండి, చికెన్ సూప్ అనేది మనకు రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా ఉడుకుతుందో. మనం ఫస్ట్ పోసిన వాటర్తోని ఇంకా కొన్ని వాటర్ మనం పైన క్యాప్ పెట్టేసరికి అందులోనే ఆవిరి రూపంలో వచ్చేస్తాయండి. చూసారు కదా అలా ఎంత బాగా ఉడుకుతుందో. టేస్ట్ అయితే సూపర్గా ఉంది, స్మెల్ అయితే మస్తు వస్తుంది. ఇంకా నేను ఏ మసాలా కూడా యాడ్ చేయలేదండి, అయినా కూడా స్మెల్ అనేది చూసారు కదా ఎంత బాగా వస్తుంది. ఇప్పుడు కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటాం. గరం మసాలా అనేది మనం చికెన్ ఉడికేటప్పుడు వేస్తే టేస్ట్ అనేది చికెన్కి మంచిగా పడుతుందండి. కాబట్టి గరం మసాలా అనేది ఉడికేటప్పుడు వేసుకోండి. ఇందులోనే కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే గరం మసాలా అవుతుంది సరిపోతుంది. గరం మసాలా యాడ్ చేసుకున్నాక కాసేపు మూత పెట్టేసుకోండి. తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ అండి, స్పైసీనెస్ కోసం యాడ్ చేస్తున్నాను. మీకు వద్దనుకుంటే మీరు స్కిప్ చేసుకోవాలి. ఇక మనకు ముక్క ఉడికిందా లేదా ఒకసారి చూసేద్దాం. ముక్క ఉడికిపోతే మనకు కూర అయితే రెడీ అయిపోయినట్టే. చూసారు కదా బాగా ఉడికిపోయింది వక్క అనేది. చూడండి వేడిగా ఉంది. ఈ చికెన్ సూప్ అయితే చాలా టేస్టీగా ఉందండి, స్మెల్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు మసాలాలు కూడా యాడ్ చేసాం కదా, ఇంకా మంచి స్మెల్ అనేది వస్తుంది. రైస్లోకి అయితే సూపర్గా ఉందండి. సేమ్ నాటుకోడి పులుసు ఎలా ఉంటుందో అదే టేస్ట్తో వచ్చిందండి. మీరు కూడా చికెన్ తెచ్చుకునేటప్పుడు ఇలా కాల్చుకొని తెచ్చుకోండి, దాని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇక ఇలా ఉడికేటప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఇంకా మంచి ఫ్లేవర్ అనేది మనకు వస్తుంది కదా. కాబట్టి కొత్తిమీర ఎక్కువగా కూడా యాడ్ చేసుకోకండి. నార్మల్గా అన్ని మసాలాలు వేసాం కదా, కొత్తిమీర కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సూప్ చూసారు కదా, మరీ పల్చగా కాకుండా చిక్కగా కాకుండా నార్మల్గా వచ్చింది. మనకు రైస్లో కలుపుకుంటే చాలా బాగా టేస్ట్ ఉంటుంది. కర్రీ అయితే అయిపోయినట్టేనండి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదా పర్ఫెక్ట్గా వచ్చిందండి చికెన్ పులుసు అనేది. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి కూడా ఎలా చేస్తారో. చూసారు కదా చాలా రెడ్గా కనిపిస్తుంది కదండి, ఇంట్లో పట్టించుకున్న కారం కదా అందుకే అలా రెడ్గా ఉంది. ఇక ఈ చికెన్ పులుసుని రైస్లో కానీ పూరీలలో అద్దుకొని తింటేనైతే మస్తు ఉంటుందండి. మీరు కూడా ఒకసారి పూరీలలో ట్రై చేయండి, ఎట్లా ఉందో కామెంట్ రూపంలో అయితే పెట్టుల్లి. ఇక మీకు కనుక ఈ చికెన్ పులుసు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి. చూసారు కదా ఫైనల్గా చికెన్ పులుసు అయితే ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.